ఎం సత్యనారాయణ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి ఊర్లోకి వెళ్ళి ప్రజలను మాట్లాడిద్దాం. వెదిరే గ్రామంలోకి వెళ్ళే దారి దగ్గర ఇక్కడ ఒక సెలూన్ ఉంది. ఇక్కడ సెలూన్ దగ్గర కూడా కొంతమంది ప్రశాంతంగా కూర్చున్నారు. ఏమున్నాయి మీ ఊళ్ళో సమస్యలు? సమస్యలు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఏం మాట్లాడుకుంటున్నారు ఊర్లో? ఇక మాట్లాడుకోలేము, నష్టం లేదు. కాంగ్రెస్ అంటారు, బీజేపీ అంటారు, తెలియదు. ఎంతమంది ఉంటారు ఓటర్లు ఈ ఊర్లో? 3000 చిల్లర ఉంటారు. 3000 చిల్లర అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ మీ ఓట్లు బాగా కీలకం. ఎట్లా ఉన్నది మరి టాక్? టాక్ అంటే కాంగ్రెస్ బీజేపీ అని అంటారు. ఈ రెండు పేర్లు వినబడతాయి. రెండు పేర్లు వినబడతాయి. ఏంది ఇప్పుడు మరి మీ దగ్గరికి వెళ్ళి 3 సార్లు ఎంఎస్ఆర్ గారు ఎంపీ గెలిచారు. మీ ఊరు నుంచి దేవాదాయ శాఖ మంత్రి 2 వాట్ల అయిండు, పార్టీ చైర్మన్ 2 వాట్ల చేసిండు. ఎంపీ అయిన ఎంఎస్ఆర్ గారు ఏమేం చేసిండు ఇక్కడ? ఆయన చేసే కాడికి చేసిండు. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? మీ ఊళ్ళో ఏం సమస్యలు ఎక్కువ? సమస్యలు అంటే నీళ్ళది, ఊరు డెవలప్మెంట్. ఇప్పుడు 2 పార్టీలు చెప్తున్నాం, 3వ పార్టీ కూడా ఉంది కదా మన దగ్గర. దాని పడతాయి కానీ రెండింటి మధ్యలో టాక్ ఎక్కువ ఉన్నది. అట్లా దానికి కూడా వేస్తారు, వేయరని కాదు. పార్టీ అది కూడా పని చేసింది, పని చేయలేదని అంటలేము. సాధారణంగా సెలూన్ కాడ చాలా మంది టైం అంటే ఒకరి తర్వాత ఒకరు చేస్తారు కదా, కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఏం రాజకీయ ముచ్చట్ల తేడా? కొందరు బీజేపీ మాట్లాడతారు, కొందరు కాంగ్రెస్ మాట్లాడతారు, కొందరు బీఆర్ఎస్ మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను ఎవరి తరపున ఏం చెప్పినా వాళ్ళకి అదే చెప్తాను. వినుకుంటుంటా అంతేగాని మన రాష్ట్రం అయితే వాళ్ళకి అదే చెప్పాం కదా. సరే ఇప్పుడు ఆయన వచ్చి బీజేపీ గురించి మాట్లాడుతున్నా, సరే బీజేపీ మంచిది అంటాం, కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళు మంచిది అంటాం. అంతేగాని మనం ఓటేసేటప్పుడు మాత్రం ఏం చెప్తాం? దానికి ఏది ఇద్దామో అప్పుడు నిర్ణయిస్తాం కదా. ఓటేసేటప్పుడు ఏమి ఆలోచించాలంటే నాయకుడు మంచివాడని చూడాలి, నా పార్టీ మంచివాడని చూడాలి, ఎట్లా చూడాలి? ఇప్పుడు మనకు ఎమ్మెల్యేతో పని, ఎంపీలతో మనతో ఓం ఎంపీ దగ్గరికి పోతే మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి మా ఏదో చెప్పుకుంటాం అంతే. కాబట్టి మేము ఎమ్మెల్యే గురించి ఎక్కువ ఆలోచిస్తాం అంతే. మరి ఇప్పుడు ఎంపీకి గెలవాలంటే ఈ ఎంపీ అని అంటే ఇక అది పెద్ద ఎత్తున ఇక అది మనకు ఎక్కువ తెలియదు. ఎంపీకైనా మనమే ఓటేయాలి, ఎమ్మెల్యేకైనా మనమే ఓటు మనమే వేసుడు కాబట్టి ఇక మనకు అంత ఎంపీ గురించి ఏం ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి అప్పుడప్పుడు ఊరికి వస్తాడు కాబట్టి ఏదైనా గ్రామ ప్రజలు ఏమైనా సమస్య ఉంటే ఆయన చెప్పుకుంటాడు, సర్పంచ్ చెప్పుకుంటే ఆయన ఏమైనా చేస్తాడు. ఈ ఎంపీ ఎత్తుండా ఎమ్మెల్యే ఎత్తుండా అనేది మనకు తెలియదు. ఎమ్మెల్యే అయితే సత్యనారాయణ మీకు పరిచయమేనా? ఇక్కడ ఊర్లో ఈ ఊరు మనిషి పరిచయం. తెలంగాణ రాకముందు మనకు తెలంగాణ కోసం ఓట్లేసినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మారిందా? ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణ వచ్చిన కొద్దిగా మారింది, మారలేదు అన్నట్లు ఏం లేదు, కొద్దిగా ఫరక్ అయింది. రూపాయల చారణ మందు ఫరక్ అయింది. అంటే డెవలప్మెంట్ కాకుండా నాయకులను చూసే కోణం కూడా మారిందా? ఇక నాయకులను ఇప్పుడు నాయకులు అంటే ఇప్పుడు ఏది ఎట్లున్నది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాలేగా. అప్పుడు ఏ నాయకుడు ఎట్లా అంటాడో అర్థం కాలేదు. ఇప్పుడు ఏ నాయకుడు ఎట్లా అంటాడో అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక వెదిర గ్రామంలో ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్కి ఉన్న తేడా ఏంది? చాలామందికి ఈ తేడా గుర్తుపట్టలేకపోతున్నారు, తమకు తెలియదనే విషయాన్ని ఎక్కువ చెప్తున్నారు. కానీ నిజానికి దేశ ప్రధానిని ఎన్నుకునే ఈ ఎన్నికల్లో రాజకీయ అవగాహన కూడా చాలా ముఖ్యం. మరికొంతమందిని మాట్లాడిద్దాం. వెదిర గ్రామంలో ఒక స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద మనిషి, మీ ఊరు చాలా ఫేమస్, ఎందుకంటే ఎంఎస్ఆర్ ఉన్నాడుగా ఇక్కడికి వెళ్ళి. వెనకడికి ఇప్పటికి ఎట్లున్నాయి రాజకీయాలు? ఆయన ఉన్నప్పటికీ ఇప్పటికి బాగా మారిపోయినాయి. అప్పటికి ఇప్పటికి అప్పుడు మంచి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మంచి వాళ్ళు నాయకులు? అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగానే ఉన్నది. మనం మంచిగా ఉంటే అందరం మంచిగానే ఉంటారు. ఏం మన దగ్గర ఏం మారాలి? నాయకులు ఏం మారాలి? నాయకులు మారుతారు కానీ కార్యకర్తలు మారతలేరు. నాయకులే బాగా మారుతారు. పార్టీలు మారుతారా? వాళ్ళే బాగా మారుతారు కానీ మేము కార్యకర్తలు మారతలేరు. ఇప్పుడు పార్టీలు మారే లీడర్లను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మొన్న దాకా ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలకు మారుతా అంటే ఏమనిపిస్తుంది చూస్తే? అనిపిస్తే మండుతుంది కానీ ఏం చేస్తాం మనం. మండుతుందా మారిన వాళ్ళని చూస్తే? అంతేగాని సమాజమే అట్లా తయారైందే. రేపు ఎవరిని ఏమైనా చూసుకుంటూ పోవాలి కానీ మా సొంటలు ఏమన్నా అంటే వేరే ఉంటుంది. నా వల్ల వెనకట ఓట్లకు ఇప్పుడు బాగా పైసలు పంచుతారని టాకున్నది. వెనకట ఇట్లా ఉండేనా మీ చిన్నప్పుడు? లే, ఒక్క పెద్దవాడిని వాడకడికి ఒక పెద్దవాడిని చెప్తే ఏ కులంనైనా విన్నరు. కానీ ఇప్పుడు ఇంటికో పెద్దవాడిని అయిండు, ఎవడింట లేడు. ఎవరికి వాడే పెద్ద మనమే చెప్పకుండాలి. ఎవరికి వాళ్ళే పెద్ద మనిషి? ఎవరికి వాడే పెద్ద మనిషి. నాశనం వినాశకాలానికి ఇది మంచిది కాదా? ఇట్లా మంచిది కాదు అది. మరి అప్పుడు అట్లా పెద్ద మనిషి చెప్తే ఏంటి? ఆ పెద్ద మనిషి స్వార్థం కోసం ఏదైనా చెప్పచ్చు కదా. ఎప్పుడు స్వార్థం అనేది ఎప్పుడు ఉన్నది కానీ కొంచెం వేరే ఉండే అది. అప్పుడు ఊరు మంచిని కోరి ఊరు మంచి కోరి సరే పెద్ద మనిషి చెప్పిండా మనం కూడా వినాలనేది ఉండే. ఇప్పుడు అట్లా లేదు. నువ్వు ఫస్ట్ ఓటు వేసినప్పుడు ఎట్లుండే? ఇక్కడ ఎవరెవరు పోటీ చేసి నీకు ఆదుకున్నదా?
ఏవో బీరాములు వాళ్ళు వీళ్ళు మా చేసిర్రు ఒకసారి వాళ్ళు చేసిర్రు అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లే ఉన్నది. ఓటేమో కంపల్సరీ వేస్తావు, మరి ఏం చేయాలి? గెలిచే నాయకుడు ఏం చేయాలి? ఊరికి ఏమన్నా చేయని మన ఏమన్నా చేస్తాడు, ఆయన బుద్ధిలో చేస్తాడు. నిన్ను అడిగిరు అనుకో వచ్చి ఏం చెప్తావు? ఏం చెప్తాము? ఏం చేయాలి పెద్ద మనిషి అని అడిగిండు అనుకో లీడర్ నిన్ను. అడిగితే ఇంత కొంపలు ఎన్నో కొంపలు అంటాం, ఇంత అంత పని లేనో పని చెప్పురాయా అని అంటాం. ఏమంటాం? మీ చిన్నప్పుడు ఉండే ఎట్లుండే ఖర్చు? అప్పుడు ఎక్కడ చెప్తే వాళ్ళు అన్నట్టు అంతే ఏదో ఊళ్ళో మంచి పెద్ద మనిషి చూస్తే అయిపోయినా ఉండే వాళ్ళు చెప్పినట్టు మేము ఇన్నాం చేసినాం అయిపోయింది. ఇదే కాన్స్టిట్యూన్సీ కదా, చొప్పదండే కదా. మీకు అక్కడ ఎట్లుంది రాజకీయాలు? రాజకీయాలు బాగానే ఉన్నాయి. గెలిచే ఎంపీ నుంచి ఏం కోరుకుంటారు? మీ ఊరికి ఏం కావాలని కోరుకుంటారు? ఊరు అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర సమస్యలు? ఉన్నాయి. ఏమున్నాయి? ఒక 2-3 చెప్పు. మాకు ఇండ్లు లేవు. అయితే అంతకుముందు వరద కాలు వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ అయ్యి మొత్తం పడిపోవడం జరిగింది. ఒక కాలనీ మాది ఎస్సీ కాలనీ. అయితే అవన్నీ బాగా చేయాలని కోరుకుంటున్నాం. డిమాండ్ పెడుతురా ఇప్పుడు ఎన్నికలలో? డిమాండ్ పెడుతున్నాం. ఓవైపు ఎండలు మండుతుంటే ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు చల్లగా నీడ కూర్చున్నారు. ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంటారా చల్లగా? ఇక కాపుదన పోలు వస్తారు, ఇక ఇంకా బయట వాళ్ళు వాళ్ళు షాప్ కాడికి వచ్చి ఏమేమి మాట్లాడుకుంటారు వీళ్ళంతా? ఇక వాళ్ళు ఇటు అంటారు, వాళ్ళు అట్ట అంటారు. అరే వాళ్ళు దీనికి వేయాలి, వాళ్ళు దానికి వేయాలి. ఇక గిట్ల కూకుని మాట్లాడుకుంటారు. ఇక 100 మంది 100 తీర్లా మాట్లాడతారు. ఇక నేను ఎవరన్నా నచ్చ కొట్టుకుంటే నేను చెప్పి ఇక వాళ్ళే అనుకుంటారు, దీనికి వేయాలి, దీనికి వేయాలి. వాళ్ళు ఇటు ఉన్న వాళ్ళు అటు అంటారు, అటు ఉన్న వాళ్ళు ఇటు అంటారు. రాజకీయాలు బాగా మాట్లాడతారట మనోడు చెప్తాను. ఏమేమి మాట్లాడతాడా? మీ ఊరు దేనికి ఫేమస్? వాలీబాల్. వాలీబాల్ ఆడతారా? ఎక్కడే నేషనల్ లెవెల్ వేరా? మొత్తం వాలీబాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఖోఖో ఆడతారు. అన్ని రకాల వెదిరే గ్రామం అంటే ఫేమస్. ఆటలు కానీ, జాబులలో కానీ, ఎక్కడ కానీ అన్నిటికీ. రాజకీయంగా కూడా ఫేమస్ కదా మీ ఊరు? రాజకీయం బాగా ఫేమస్. ఎట్లా? ఈ ఆలమందం వాళ్ళు నంచుకుంటారు అంతే. అది సార్లు ఎంపీ గెలిచిండు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కానీ అయిపోయారు, రాలిపోయింది. ఏం ఫాయిదా? ఎవరితో మాట్లాడతాం? ఇప్పుడు పోటీలో ఉన్న నాయకులల్లో పార్టీలు మంచుకున్నాయా, నాయకులు మంచుకున్నారు? ఎట్లా చూస్తారు మీరు? అందరు మంచిగానే ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటికీ ఎంపీ ఎలక్షన్లప్పటికి తేడా వచ్చింది ఏమన్నా ఆలోచన? ఏం రాలేదు ఆలోచన, అట్నే ఉన్నది. అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉంది అంతే. ఎన్నికలు అంటే ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు 3 సందర్భాలలో మనం ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం, ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం, ఎంపీ ఇప్పుడు ఆలోచిస్తాం. ఈ ఆలోచనలకు సంబంధించి మీరు ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏ పార్టీ అయితే బాగుంటుందని మాట్లాడతారా, ఏ మనిషి అయితే బాగుంటుందని మాట్లాడతారా? అందరికి ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఇక ఎవరు ఇష్టం ఉన్న తీరు వాళ్ళు వేస్తూ ఉంటారు, అంతే కదా. ఏదైనా అంతే. ఇక ప్రభావితం అవుతారా ఒకళ్ళ మాటలు విని? ఏం ప్రభావితం అవుతారు? వెనకట కొద్దిగా అప్పటి జమానాలాగా ఇప్పటి జమానాలా నీ ముంగట నీ ముచ్చట, నా ముంగట నా ముచ్చట, గట్టే ఉంటుంది. గట్టినే అట్టుంది. మా వీళ్ళకన్నా అయితే మొత్తానికైతే కొద్దిగా మంచిగానే ఉంటాం, అన్ని విధాలా కూడా మంచిగానే ఉంటారు. మరి ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా మారుతాయి? ఉన్నాయి, ఇల్లుకి వెళ్ళి రాలేదు. ఏదో గవర్నమెంట్ ఇస్తుందని ఇంత ఇల్లు కట్టుకున్నా ఇల్లుకి వెళ్ళి రాపోయా పేరుకైనా. గుంటో అర్ధగుంటో అమ్ముకుంటే ఊళ్ళో రానియరు. ఎట్లా నడుస్తుంది రాజకీయాలు? ఏమన్నా రాసినా దానికి వాళ్ళ మందమే అంతే. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 పేర్లు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. ఇలా కులం చూస్తారా, పార్టీ చూస్తారా, మనిషిని చూస్తారా? ఇక్కడ ప్రస్తుతానికి మనిషిని చూస్తారు, మనిషిని చూస్తారు. రెండో పాయింట్ అంటే పార్టీ పరంగా వచ్చేసి అంటే బీజేపీ కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి, చేస్తారని ఉద్దేశంగా ఉన్నాయి కాబట్టి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ గురించి తక్కువ మాట్లాడారు, బీజేపీ 3వ ప్లేస్ ఉన్నది. మరి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ రావాలనుకుంటారు, ఎందుకు కారణం అట్లా? అంటే ఒక సంభాషణ బట్టి అంటారు జనం దృష్టిలో ఎట్లా అంటే మిగతా అంటే పార్టీల కన్నా ఒక బీజేపీ ఒక నికాసైన ప్రభుత్వం అని పబ్లిక్ టాక్ ఉంది కాబట్టి అదే విధంగా చెప్తున్నాం. ఇది ఓవరాల్గా వెదిర గ్రామానికి సంబంధించిన జనం రాజకీయంగా చాలా చారిత్రకంగా ప్రాధాన్యమైన ఊరని ఇప్పటికే చెప్పుకున్నాం. సత్యనారాయణరావు ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా రకరకాల పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా జనం మాట్లాడుకుంటున్న టాక్ను వాళ్ళు అభిప్రాయంగా వ్యక్తపరుస్తున్నారు. ఒకప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకు చాలా మార్పులు వచ్చినాయి, ముఖ్యంగా పైసల ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి నచ్చిన లీడర్ను వాళ్ళు ఎన్నుకుంటామని చెప్పి కూడా ఈ వెదిర గ్రామస్తులు తమ మాటగా చెప్తున్నారు.